JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఆ థాట్ చాలా Yes, yes. రేర్ గా వస్తుంది. అవును, అవును. గ్రేట్ అది. అవును. ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకున్నారు? లేదు యాక్చువల్గా ఇప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను. మాది పెద్ద ఖాందాన్ బేసిక్గా. నేను చాలామంది చెప్పాను, నేను మా ఇంట్లో 9 మంది, నేను 9వ వాడిని మా అమ్మకి. ఓకే. సో నాకు పెద్దనాన్నలు 6, మేనత్తలు 3, ఇటు అమ్మ సైడు మామయ్యలు 3, 4 మామయ్యలు, పెద్దమ్మలు 3. సో పెద్ద అందరికి ఇప్పుడు మా అమ్మకు మేము 9 మంది, మా పెద్దనాన్నలు ప్రతి ఒక్కరికి మినిమం 6 నుంచి 7, 8. 9 మంది మీరు? నేను 9వ వాడిని మా అమ్మకి, నంబర్ 9 నేను. సో మా పెద్దనాన్నల ఫ్యామిలీ కూడా అంతే, ఆల్మోస్ట్ 6 to 8. సో బేసిక్గా మా కజిన్సే ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉంటారు. అంటే పెద్దమ్మల పిల్లలు, వాళ్ళ పిల్లలు, మామయ్యల పిల్లలు, వీళ్ళు ఒక 100 మంది ఉంటారు. సో ఏ పండుగ జరిగినా కూడా ఒక 100 మంది వస్తారు. సో అప్పుడు మా ఫాదర్ జరిగినప్పుడు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ నా మైండ్లో లాక్ అయిపోయినాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ లాస్ట్ 5 years బ్యాక్, ఐ థింక్ 2016-17 టైంలో మా పెద్దమ్మ చనిపోయింది. 94-95 years ఉంటుంది మా పెద్దమ్మ. మా పెద్దనాన్న చనిపోయాడు ముందు, 96 years ఉంటాయి. ఆయన చనిపోయిన ఎగ్జాక్ట్లీ 10 days మా పెద్దమ్మ చనిపోయాను. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఎస్ ఇదే మనం చేయాలి, ఇది చేస్తేనే వర్కౌట్ అవుతుంది అని స్ట్రాంగ్గా నమ్మెళ్ళా. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో కొంత స్టోరీ ఇది. ఆల్మోస్ట్ ఒక 30-40% నా లైఫ్లో చూసింది మా ఊర్లో చూసింది. ఓకే. నేను అండ్ ఈ కథ రాసుకుంటప్పుడు నేను అనుదీప్ ఆల్మోస్ట్ ఒక 10-20 ఊర్లు తిరిగాం, రెక్కీ చేసాం. అంటే ఇప్పుడు నేను చూసి ఒక కథలా అనుకున్నప్పుడు ఇది నా జీవితంలో జరిగిందా, యాక్సెప్టబుల్గా ఉంటుందా లేదా, అందరి జీవితాల్లో జరిగి ఉంటుందా లేదా నా జీవితంలోనే జరిగిందా అని రెక్కీ చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేశారు, మీ ఊరు వస్తున్నారా, మీ తాతయ్యలు ఓల్డ్ ఏజ్ బ్యాచ్ని ఒక 5-6 మందిని రెడీ చేయి అని వాళ్ళకు ఒక ప్లేస్లో కూర్చోబెట్టి ఇంత చిన్నగా అరేంజ్ చేసేసి కూర్చొని ఒక చిట్ చాట్ అనమాట. ఓకే. జరిగిందా ఇట్లా, మన ఊర్లో ఈ సావులో జరిగిన గొడవలు ఏంటి, ఏం జరిగింది అని ఆల్మోస్ట్ ఒక 10 villages తిరిగి నేను రెక్కీ చేశాను. సూపర్. సో రెక్కీ చేసి అదంతా వర్కౌట్ చేసి రాసాము యాక్చువల్గా. సో బట్ ఇప్పుడు వరకు బలగం బిఫోర్ వేణు అంటే వేరు, బలగం తర్వాత వేణు అంటే కంప్లీట్లీ ఏం వేరే లేదని అదే బయట అదే వేణు. వినిపిస్తుంది ఇప్పుడు. అంటే So, వేణు వండర్స్, జబర్దస్త్, ఒక కమిడియన్, ఇవన్నీ చూసాం. అవును. బట్ ఈ కోణాన్ని చూసిన తర్వాత మీ మీద గౌరవం పెరిగింది. కమిడియన్ అనే వాళ్ళు కూడా వేణు గారు అనే స్థాయికి, అంటే ఆ గౌరవం సినిమా వల్ల అంత తీసుకొచ్చింది వాళ్ళు. అవునవును అవునవును అది వచ్చింది. అండ్ చిరంజీవి గారు ఆయనంతా ఆయన పిలిచి అంత సన్మానించి సినిమాలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడెక్కడ సన్నివేశం గురించి కూడా అడిగి తెలుసుకోవటం. అవును అవును. కుదిరితే సినిమా కూడా అవకాశం ఉందా చిరంజీవి గారితో? మనం ఆశపడడానికి అద్దు పద్దు ఉండాలి. లేదు, అది గ్రేట్ ఆనర్ నాకైతే. అది మెగాస్టార్ చిరంజీవి గారు పిలిచి, అరే ఆ షాట్ బాగుందిరా, ఈ షాట్ ఎలా చేసావు అంటే, ఫుటేజ్ మనకు 1 minute ఉండొచ్చు, ఆయన 1 గంట కూర్చోబెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు. ఆ షాట్ అంత పెద్ద లెంత్ షాట్ ఎలా చేసావు, ఇక్కడ అది ఎలా పెట్టావు, ఇక్కడ అది బాగుందిరా, ఇంత చిన్న విషయం భలే చేసావు, భలే అని ఆయన ఎంత మెచ్చుకున్నారో. సో ఇంకా లైఫ్లో ఒక పీక్ రీచ్ గోల్ అంటారు కదా, దట్ ఈస్ నాకు ఆ వీడియో, చిరంజీవి గారి అప్రిషియేషన్. ఓకే. లైఫ్లో ఒక టార్గెట్ ఉంటుంది చూసారా, ఒక టార్గెట్ రీచ్ అయినట్టే. నేను ఇండస్ట్రీలో ఎవరైనా ఆయన దగ్గర నుంచి కబర్ వచ్చిందంటే అది ఇంకా భారతరత్న, దాదాసాహెబ్ 100% ఫాల్కే సమానం మన 100% ఇండస్ట్రీలో వాళ్ళకి. 100%. సో గ్రేట్ కాంప్లీట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అంతే, బాస్ ఇస్ బాస్ ఆల్వేస్. అంతే. ఆల్మోస్ట్ కొంతమందితో వర్క్ చేశారు కదా బ్రదర్. నేను సినిమా తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? ప్రభాస్తో వర్క్ చేశారు, కొంతమంది హీరోస్తో చాలా సినిమాల్లో వర్క్ చేసి ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు. ఫెంటాస్టిక్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను, ఎరా ఇంత లోతుందా నీలో, ఇంత డెప్త్ ఉందా, ఎప్పుడు చెప్పలేదేంట్రా అని ఆ షాక్లో ఉన్నారు ముందు. ఏంటి ఇంత ఏంట్రా అని ఆ షాక్లో అయితే ఉన్నారు. సుకుమార్ గారు డెఫినెట్లీ సుకుమార్ గారు తెలుసు, జగడప్పుడు మాకు బాగా చనువుగా చూసేవాళ్ళు. అంటే సుకుమార్ గారు మాకు ఆ టైంలో ఆయన డైరెక్టర్లా ఉండేవాళ్ళు కాదు, టీచర్ స్టూడెంట్స్. ఓకే. ఆ రెస్పెక్ట్ ఉండేది మాకు, ఆ రిలేషన్ ఉండేది సుకుమార్ గారికి. ఇప్పటికీ సుకుమార్ గారి దగ్గరికి వెళ్తే మాకు అదే రిలేషన్ ఉంటుంది, ఆ టీచర్ స్టూడెంట్ రిలేషన్ తప్ప యాక్టర్ డైరెక్టర్ ఉండదు. సో అప్పుడు మాకు ఉన్న చనువుతో నేను కొన్ని షార్ట్లు తీసుకుని పోయేవాడిని. మాకు గ్యాప్ ఉన్నప్పుడు సెల్ ఫోన్తో మేము ఏదో షూట్ చేసి చూపించేవాళ్ళం సుకుమార్ గారికి. ఆయన మొన్న అదే అంటున్నారట,
వీడు నాకు తెలుసు ముందే వీడు జగడం టైంలోనే వీడు సందులోకి వెళ్ళి ఆ సెల్ ఫోన్లో షార్ట్ తీసుకొని చూపించేవాడు వీడు అంటున్నారట. సో అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రూట్ వెళ్తాడు, ఇంత ఎమోషన్ క్యాప్చర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది మాత్రం షాక్ ఉంది. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు నాని గారు. బట్ ఒక టచ్ అప్ బాయ్, ఒక మేకప్ మ్యాన్, ఒక కమిడియన్ అవ్వచ్చు, అంతవరకు ఓకే. బట్ ఒక డైరెక్టర్గా ఎదిగే ఈ క్రమంలో మీ స్ట్రగుల్స్ అంటే ఏమని చెప్తారు? స్ట్రగుల్ కామనే బ్రో. మనం ఇష్టంగా వచ్చిన పనిలో స్ట్రగుల్ అని చూడకూడదు అన్న ఫీల్. మనం ఎవరు ఫోర్స్ చేయలేదు కదా పోయి అందులో పని చేయని. నా ఇష్టంగా ఎంచుకున్న ఇండస్ట్రీ, దీనిలో స్ట్రగుల్ అంటే ఎట్లా? మన ఇష్టంగా వచ్చినాం కదా, మన ఇష్టపూర్వకంగా. అంటే రెడ్ కార్పెట్ లేదు కదా, చాలా ఉంటాయి కదా. కార్పొరేట్ లేకున్నా ఇక ఇప్పుడు మనకంటే స్ట్రగుల్ అయిన వాళ్ళు వందల మంది ఉన్నారు. ఎంతమంది స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇష్టమైన పనిలో మనం స్ట్రగుల్ అవుతే అది పెద్ద పెయిన్ ఉండదు, పెయిన్లా అనిపించదు బేసిక్గా. స్ట్రగుల్స్ డెఫినెట్లీ చేసాము, కానీ మనకి ఇష్టమైన పని కదా, సో ఆ పెయిన్ ఎక్కువ ఉండదని నా ఫీలింగ్. ఆ పెయిన్ కూడా ఇష్టంగా ఉంటుంది, ఆ స్ట్రగుల్ పీరియడ్ కూడా ఇష్టంగా ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పిచ్చే అది, ఆ కసే అది. ఎంతమంది వచ్చినా కూడా, ఎన్ని రోడ్ల మీద బతికినా, ఎంత ఫుడ్ లేకుండా కూడా ఆ సినిమా ప్రపంచం అనేది లాగేస్తుంటుంది అనమాట. సో ఆ స్ట్రగుల్ అనుభవించాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం పెద్దోళ్ళు అంతా పడ్డారు కదా. నేనైనా స్టార్టింగ్లో రజనీకాంత్ గారు బస్ కండక్టర్గా చేశారంట, అమితాబ్ బచ్చన్ గారు ఎంత కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంట, మనమెంత అనేది ఒక మూడ్ ఉండేది నాకు ఎప్పుడు. అంటే ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతోనే అంతే కదా, టచ్ అప్ బాయ్గా వచ్చారు. అంతే కదా. ఫస్ట్ రావడం చిత్రం సీన్ కదా, అది చాలా ఇంటర్వ్యూలో చెప్పుంటాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్ట్రీట్ లైఫ్ ఉందే, 1 year ఆల్మోస్ట్ స్ట్రీట్ లైఫ్ గడిపాను. ఆఫ్టర్ స్ట్రీట్ లోనే ఉండారు. అవును, స్ట్రీట్ లైఫ్ అది చెప్పుకుంటే మరి ఇప్పుడు చాలా పాత చాలా ఇంటర్వ్యూలో చెప్పాను యాక్చువల్గా. అది చాలా ఇంటర్వ్యూస్లో నేను స్ట్రీట్ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 5-6 months నేను స్ట్రీట్ లైఫ్లో ఉండే. అది లైక్ 2000 అంటే 99-2000. ఓకే, ఆ టైం అది చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను. సో స్టెప్ బై స్టెప్ అంటే యాక్టర్ ఈజ్ అ గోల్. స్క్రీన్ మీద మనం కనిపించాలి, మనం కూడా డైలాగ్ చెప్తే జనాలు చప్పట్లు కొట్టాలనేది టార్గెట్. దానికోసం ఏ పని అయినా చేయాలనేది గోల్ అనమాట. ఇక అది చిన్న పనా పెద్ద పనా, అది ఊడ్చే పనా లేకపోతే ఆఫీస్లో ఏసీలో కూర్చొని రాసే పనా, అదేం లేదు మనకి. టార్గెట్ అది, ఏ దారి దొరికితే ఆ దారిలో వెళ్ళిపోవడమే. ఎందుకంటే సర్వైవల్ థింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఓపెన్ అంటే ఎక్కడో ఊళ్ళో కూర్చొని ఒక మంచి కంటెంట్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో వదిలేస్తే అది వైరల్ అయితే తనకు అవకాశాలు వచ్చే పరిస్థితి. బట్ ఎట్ ద టైం 2000-2001 స్క్రీన్ మీద సినిమాలో ఒక చిన్న క్లోజ్ పడాలంటే అదొక యజ్ఞమే ఆ టైంలో. సో అవన్నీ దానికోసం ఎలాంటి పనులైనా చేసాం. అది చిన్న పని చెడ్డ అంటే దొంగతనం లంగతనం తప్ప అన్ని పనులు చేసాం. బాత్రూమ్లు గడిగే దగ్గర నుండి ఏది దొరికితే చేశాను నేనైతే. సో అందులో ఏంటంటే మళ్ళీ ఇంట్లో నేను చిన్న కొడుకును, గావరాల కొడుకును, అవన్నీ ఇక్కడ పనిచేయవు బేసిక్గా. సో అదే చాలామంది అంటే ఇష్టమైన పనిలో ఎంత కష్టపడ్డా అది ఇష్టంగానే ఉంటుంది. సో నా ఇష్టంగా వచ్చాను కాబట్టి వెళ్ళిపోయింది అంతే. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడని కాదు, ఇప్పుడు బలగం సక్సెస్లో ఉన్నాం. ప్రీవియస్ కూడా నా కార్లో వెళ్తుంటే అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ ఆగుతుంటే మనం ఆ కటన్స్ పెట్టుకున్నా కూడా దానిలోంచి బయట నుంచి వచ్చి అంటుంటారు. అప్పుడే అనిపిస్తుండే రీచ్ అయినా మనం ఇది వావ్ అనిపిస్తుంటుంది.